వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ ఇలా పూజ చేసుకున్నాను అనమాట. పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజు స్కిప్ చేసి ఆ, రాగి జావ కాసుకుని తాగాను అనమాట. ఒక మ్యాంగో కట్ చేసుకుని రాగి జావ మ్యాంగో కొంచెం తిని బ్రేక్ఫాస్ట్ కింద ఆపేసాను అనమాట. తర్వాత ఎర్లీగా భోంచేద్దామని వంకాయలు ఇంటిని తీసి సన్నగా ముక్కలు కోసి నీళ్ళలో ఉప్పు వేసి ఉంచానండి. అన్నం కూడా స్టవ్ మీద పెట్టాను. బియ్యం కడిగి పెట్టి అన్నం పక్కన వంకాయ కూర తాలింపు వేసాను. తాలింపు వేసిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసి సిమ్లో పెట్టి సన్నటి సగన మగ్గుతుందండి. మగ్గిన తర్వాత కొంచెం కారం ధనియాల పొడి వేస్తే మంచి గుమగుమలాడుతా వాసన. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. పూర్వం రోట్లో నూరేవాళ్ళు, ఇప్పుడు ఏమో స్టాక్ పెట్టుకుంటున్నారు. నేనైతే మ్యాక్సిమం ఎప్పటికప్పుడే వేస్తానండి మిక్సీలో. చిన్న జార్లో వేసుకొని కొంచెం అలాగా ఫ్రెష్గా ఉంటుంది. ఆంకాలజిస్ట్ వంశీ గారు కూడా సిమ్లో పెట్టింది అసలు తినబాకండి, దానివల్ల ఎక్కువ ఇదని అంటున్నారు. ఎప్పటికప్పుడు నూరేవాళ్ళు అండి ఇదివరకు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు అని అన్నారు. చేసుకున్నా కానీ సపరేట్గా చేసుకోమన్నారు, రెండు కలిపి చేయకుండా ఏదో చెప్తున్నారండి యూట్యూబ్లో నిన్న. సరే మ్యాక్సిమం నేను ఎప్పుడు ఒకవేళ కొంచెం మిగిలితే రేపు కూరలో వేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టి అంతేనండి. ఇలా చేస్తాను అన్నమాట. అన్నం అది 12:30 అయ్యేసరికి పూర్తి అయిపోతే ఈరోజు మధ్యాహ్నం ఎర్లీగానే లంచ్ పూర్తి చేశాను అనమాట. అది లంచ్ పూర్తి చేసిన తర్వాత ఏంటో వాట్సాప్ అవి చూస్తుంటే పూరి జగన్నాథ్ రథయాత్ర ఫోటోలు అవి వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నాయో అది మీరు కూడా చూస్తారని చెప్పి 2 ఫోటోలు యాడ్ చేశారనమాట. చాలా బాగుంది అనిపించిందండి. రథం లాగుతున్నట్టు పట్టుకుని లాగుతున్నట్టు బాబు పూరి జగన్నాథ్ పెట్టిన అసలు ఎంత అందంగానో అనిపించింది. ఈరోజు సాయంత్రం ఏంటనుకున్నాను స్పెషల్ అండి చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి వేసవకాలం తొక్కించాను, అది ఇంతవరకు ఒకసారి కూడా చేయలేదు. మా బావగారు పని నుండి విజయవాడ వస్తానమ్మా అన్నారు. ఆయన చింతకాయ తీసుకొచ్చి ఇచ్చింది. సరే ఈరోజు చేద్దాము భోంచేస్తారులే అని చెప్పి ఈ చింతకాయ పచ్చడి కోసం నేనైతే ఈ మెథడ్లో చేస్తాను. ఈ మెథడ్ కూడా మా అక్క నేర్పింది అండి. మా అక్క మా అమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా ఇలాగే చేస్తారండి. వేరుశనగ గుళ్ళు వేయించి పక్కన పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేయించుకొని చింతకాయ పచ్చడి వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి కరివేపాకు తాలింపు వేస్తారండి. మిక్సీ వేసేసి మెత్తగా అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాంలేండి మిక్సీ వేసేటప్పుడు. అది ఈ రకంగా వేయిస్తున్నాను అన్నమాట. యాడ్ చేసి తర్వాత తాలింపు కోసం మిక్సీ వేసి తాలింపు కోసం బాండీ పెట్టాను అన్నమాట. ఇలా మిక్సీలో అన్ని రకాలు యాడ్ చేశాను అన్నమాట. పచ్చిమిరపకాయలు అవన్నీ కాకపోతే మిక్సీ వేసేటప్పుడు మూత తీసినప్పుడు మంచి వాసన బాగా వస్తుంది. అది తినేటప్పుడు ఎలా ఉంటుందో కానీ టేస్ట్ మాత్రం బాగానే అనిపించింది. తాలింపు కోసం బాండీ పెట్టుకుని చిన్న బాండీ ఒకటి, దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వాడదామని తెచ్చుకున్నాను కదండి. సరే కొబ్బరి నూనె ఏముందని కొంచెం ఇందాక వేయించేటప్పుడు వేసాను. ఇప్పుడేమో కొంచెం సన్ఫ్లవర్ నూనె వేసి ఎండుమిర్చి వేసి నూనె కాగిన తర్వాత ధనియాలు జీలకర్ర ధనియాలు కాదండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అవి వేసి తాలింపులో ఇక తాలింపు పెట్టాను కరివేపాకు అది వేసి. అది ఇప్పుడు తింటే కానీ టేస్ట్ తెలిసింది. మా బావగారికి పెట్టాను, బాగుందమ్మా అన్నారు. సరే ఓకే ఓన్లీ వాళ్ళు గుర్తుకొచ్చింది మీరు వస్తున్నారంటే ఫ్రిడ్జ్లో అలాగే ఉంచాను బాటిల్లో పెట్టి అనిపించింది అనమాట. ఈ ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే అది వేరుశనగ గుళ్ళు కాకుండా పచ్చిశనగపప్పు అవి కూడా వేయించేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే మా పెద్ద మేనత్త అండి చింతకాయ పచ్చడి పండుమిరకాయ పచ్చడికి కంపల్సరీ తాలింపు వేసేటప్పుడు ఉల్లిపాయ సన్నగా కోసి తాలింపులు వేసేది. మా అమ్మ అలా వేసేది కాదు, అది ఒక టేస్ట్ అన్నమాట. అది చాలా బాగుండేదండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక పూట అక్కడే తింటూ ఉండేదాన్ని ట్యూషన్ నుంచి వచ్చి మధ్యాహ్నం. అది అక్కడే చూశాను ఆవిడ దగ్గర. తర్వాత ఇక యూట్యూబ్లో చూస్తుంటే టమాటా పచ్చడి రోటి పచ్చడి అందరూ ఉల్లిపాయలు కలుపుకుంటున్నారు, బాగానే అలవాటు చేస్తున్నారు. కానీ రాయలసీమ అలవాటుకి వచ్చినప్పుడు అసలు అన్ని పచ్చిమిరకాయలు వేస్తారు పప్పులో. ఎలా తింటున్నారో కారం అనిపించిద్ది అది నాకు చాలా ఆశ్చర్యం వేసిద్ది. పప్పులో
నేను 1, 2 వేస్తేనే నాకు అసలు మామూలు కారం వేస్తే అమ్మో అనుకుంటాను. అలాంటిది వాళ్ళు ఒక 20 పచ్చిమిరపకాయలు వేసినట్టు వేస్తున్నారు. కప్పు కందిపప్పుకి కూడా నాకు చాలా ఆశ్చర్యమేసింది. అంటే మా చిన్న మేనత్త కూడా అక్కడే ఉంటారండి. అటువైపు అట్టాగేనమ్మా మేము కూడా వేస్తాం కాస్త ఎక్కువేనా అని అంది ఉడికేటప్పుడు. అది మా మరదలు అంటుంది మా అమ్మలు కూడా వేస్తారు అక్క అట్టాగేనా అని. ఈ రోజుకైతే ఇంతే.